ఈ రోజు ఆత్మ నుంచి స్ట్రెయిట్‌గా శక్తి ఎళ్ళిపోవాలంటే పూర్తిగా శివబాబా సమానమైన స్థితికొచ్చేసారు. సో, శివబాబా సమానమైన స్థితి ఏంటి? నిరాకార స్థితి, బిందు రూప స్థితి. సో, నేను ఆత్మని నిరాకార జ్యోతిర్బిందు స్వరూపానన్న సంకల్పానికి ఎంత శక్తి ఉండాలంటే, వాటికి ముక్తొచ్చేయాలా అంటున్నాడాయన. సో, ఇప్పుడు ఆ రూమ్‌లో ఉన్నాయి. మనకు అనిపించట్లేదు. వాళ్ళకంట కనిపిస్తున్నాయంట. సో, వాళ్ళకి ఎందుకు కనిపిస్తున్నాయి? ఎందుకంటే చేసుకున్న కర్మ. రూమ్‌లో ఉన్న మాకెందుకు కనిపించట్లేదు? పుణ్యం చేసుకున్నాం కాబట్టి. బాబా సాంగత్యంలో ఉన్నాం కాబట్టి. సో, ఎవ్వరికీ జీవితంలో మాకు తెలిసి కాదు కదా! తెలియకుండా కూడా ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వలేదు. సో, రావడమే ప్లస్ మేము ముఖ్యంగా బాబాని ఇంకా పూర్తిగా 100% నమ్ముతాం. అంతేగాని అందరిలాగా అటో కాలు, ఇటో కాలు వాళ్ళు అది జెప్పారు, వీళ్ళు ఇది జెప్పారు. పొద్దున సాకాన ఒకసారైనా చేయకూడదు. ఇప్పుడు ఇందాక మురళీలో అదే అన్నాడు. నాట్ అండ్ డాట్. ఒక్కసారి చేయకూడదంటే చేయకూడదు అంతే ఇంక. ఇక మళ్ళీ ఎందుకు, ఏంటి అని చెప్పేసి క్వెషన్ చేయడము. లేదా ఇంతమంది చేస్తుంటే నేను ఒక్కదాన్ని ఏ రకంగా చేస్తే నా పరువు పోతదేమో